జై కాంగ్రెస్. మొదటిగా రాజ్భాయ్కి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రతి కార్యకర్తకి ఇక్కడికి వచ్చి వేసిన అవ్వలకు, తాతలకు, అక్కలకు, చెల్లెలకు, తమ్ముళ్లకు అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు 10 గంటల నుంచి ఇక్కడ సమావేశమై ఈ మీటింగ్ని సక్సెస్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వేదికపై ఉన్న పెద్దలు, గౌరవనీయులు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, ప్రేమ్ సాగర్ రావు గారికి, ప్రియతమ విజయన్న గారికి, వినోద్ గారికి, వివేక్ గారికి, మన కుటుంబానికి, రామగుండం కుటుంబానికి దగ్గరి మనిషి వేణుగోపాల్ గారికి, బాబర్ గారికి, వెంకట్రావు గారికి, ఇంకా వేదికపై మీద ఉన్న ప్రతి మనిషికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ అందరి ముందు కాకా మన్వడు వివేక్ వెంకటస్వామి గారి కొడుకు వంశీకృష్ణ, మీ అందరి ఆశీర్వాదంతో మీరందరూ కోరుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈరోజు నాకు పెద్దపల్లి అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు కోరుకోకపోతే నేను ఇక్కడ లుంచునేవాడిని కాదు. కాకా గారు చేసిన పనులన్నీ ఒకసారి గుర్తు చేసుకొని, తెలంగాణ ఉద్యమం మొదటి ఉద్యమము 1969 ఉద్యమంలో కూడా బుల్లెట్ గాయాలు తాకిన దాన్ని లెక్క చేయకుండా వారు తెలంగాణ కోసం పోరాడిన విషయం మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ కార్మికులకు, ఇక్కడ సింగరేణి కార్మికులకు అప్పుడు మూతపడుతున్న సమయంలో 450 కోట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇప్పించి 1,00,000 పైన ఉద్యోగాలు ఇక్కడ కాపాడిన వ్యక్తి మన కాకా గారు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. అదేవిధంగా పెన్షన్ స్కీమ్, చాలామంది యువకులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే చూసినారు. ఇక్కడున్న తాతలకు, అవ్వలకు నా విజ్ఞప్తి, ఇంట్లో మనము భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా మీరందరూ మన పిల్లలకు ఈ ముచ్చట చెప్పడం అవసరము. ఎందుకంటే చాలామంది యువకులు వచ్చి నన్ను అడగడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పెన్షన్లు వస్తాయా సార్, మాకు పెన్షన్లు రావని చెప్పి, ఇంట్లో పెన్షన్లు రావు, రేషన్ రాదని చెప్పి నాకు అడగడం జరిగింది. ఈ విషయం మీద మీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, కాకా గారు కాంగ్రెస్ హయాంలోనే ఫస్ట్ పెన్షన్ స్కీము అమలు చేసిందని చెప్పి ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రేషన్ సిస్టమ్ కూడా గత 10 సంవత్సరాలు రేషన్ ఎవరికి తక్కలేదు, కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వని పరిస్థితి. కానీ మొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే, కాకా వెంకటస్వామి గారి టైంలోనే ఈ రేషన్ సిస్టమ్ కూడా ఫస్ట్ అమలు చేసిందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. 75,000 మందికి అప్పుడు గుడిసెలు లేవు, పట్టాలు లేవు అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే కాకా వెంకటస్వామి గారు వారికి హైదరాబాద్లో మార్చ్ చేసి పెద్ద ఎత్తున ఒక ర్యాలీ తీసి ఈ 75,000 మందికి గుడిసెలు ఇప్పించి, పట్టాలు ఇప్పించి, మీరందరూ ఆయనకి ప్రియతమంగా గుడిసెల వెంకటస్వామి అని చెప్పి కూడా మీరు అందరూ పేరిచ్చారు. ఈరోజు నాకు అదే పెద్దపల్లి పార్లమెంటుగా అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వడానికి మీ అందరి ముందు వచ్చాను. మీ అందరు ఆశీర్వాదిస్తే నేను మీ ఇంట్లో ఒక చిన్న కొడుకులాగా, నా వయసు చాలా తక్కువ, మీ అందరిని చూస్తుంటే నాకు మీ ఆశీర్వాదం చాలా అవసరము. మీరు ఆశీర్వదిస్తే నేను అక్కడ పార్లమెంట్లో మన కోసము, మన ప్రాంతానికి చెందిన నిధులు, ఇప్పుడే రాజు గారు చెప్పినట్టు ఇక్కడ పవర్ ప్లాంట్ కానివ్వండి, ఇక్కడ ఉద్యోగాలు తీసుకురానికి కానివ్వండి, పెద్ద ఎత్తున పోరాడి మరీ పార్లమెంట్లో పోరాడి మనకు
అందే నిధులు తీసుకొస్తానని చెప్పి మీ అందరి ముందు ఒకసారి తెలియజేస్తున్నాను. నేను గత 10-12 సంవత్సరాలు నేను ఇక్కడ ఒక సొంతంగా కాకది కాకుండా వివేక్ గారిది కాకుండా నేను సొంతంగా ఒక ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ స్టార్ట్ చేసినాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, దాంట్లో దాదాపు ఒక 500 మందికి నేను సొంతంగా ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయని చెప్పి నమ్మిన వ్యక్తులము మన అందరము. 2004, 2009, 2012, 2014 వరకు మీరు చూసుకుంటే తెలంగాణ వస్తే మన తెలంగాణ యువత భవిష్యత్తు మారిపోతుంది. 1500 మంది యువత ప్రాణ బలిదానాల మీద మన కేసీఆర్ గారు కుర్చీ వేసుకొని కూర్చున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్రం మొత్తము ఒక నిరుద్యోగుల రాష్ట్రం తయారై కూర్చుంది. దీన్ని మారవాలంటే పనిచేసే వ్యక్తులను తీసుకురావాలి, మనకు యువత కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు గుర్తించి నాకు ఈ అవకాశం ఇవ్వడము నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బాధ్యతను నా మీద పెట్టినందుకు నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను మీ అందరి ముందు, పెద్దల ముందు, అందరి ముందు. నేను మీ ఇంట్లో ఒక చిన్న కొడుకులా పనిచేసి మనకు రావాల్సిన నిధులు వచ్చేలాగా చేసి మనం ఇంతకుముందు నేను ఇక్కడ వస్తుంటే చూసినాను. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా అప్పుడు మూతపడుతున్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎంతో కృషి చేసి దానికి పోరాడి మరి దాంట్లో చాలామందికి ఉద్యోగాలు తెచ్చిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు సింగరేణిలు కూడా చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో ఈ సింగరేణి బాయిలు కొత్త బాయిలు వచ్చినాయి ఏమీ లేవు. అయితే ఈ సింగరేణి ప్రాంతంలో మనకున్న కోల్ మైన్స్ చూసుకుంటే ఖచ్చితంగా కొత్త బాయిలు వచ్చేటట్టు నేను దాని మీద కృషి చేసి పనిచేసి దాంట్లో ఉద్యోగాలు లోకల్ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారు కూడా గత 3 నెలల్లో 100 రోజుల పాలన కూడా సింగరేణి ప్రాంతంలో 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా చూస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మన జియో కూడా వచ్చిన జరిగింది, మీ అందరూ చూసినారు. ఈ పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్లో మెయిన్ వర్కింగ్ ఏరియాస్ ఏంటంటే మహిళలు, చాలామంది మహిళలు ఉన్నారు. 7 లక్షల దాదాపు 7 లక్షల మంది మహిళలు ఉన్నారు. మన ప్రియతమ రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ శ్రీధర్ బాబు గారు క్యాంపెయిన్ మేనిఫెస్టోలో మీరు చూస్తే ప్రతి ఇంట్లో ఒక మహిళకు ₹1,00,000 సంవత్సరానికి అనౌన్స్ చేయడం జరిగింది మొన్న తుక్కుగూడ సమావేశంలో. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ఇంటిలో మహిళలు, మన పిల్లలు బాగుంటే మన కుటుంబం బాగుంటుందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. దాన్ని టార్గెట్ చేసుకుంటా యువత మొత్తానికి, ఈ ప్రాంతానికి చెందిన యువతకి సింగరేణి అనుబంధ సంస్థలు ఇక్కడ తీసుకొచ్చే చాలా అవసరం ఉన్నది. దాని మీద కూడా కృషి చేసి తీసుకొస్తామని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వనరులు మన సింగరేణి ప్రాంతం మొత్తము, రామగుండం పెద్దపల్లి ప్రాంతం మొత్తంలో వనరులు చాలా ఎక్కువ. అంటే గవర్నమెంట్ సంస్థలు తీసుకొస్తే ఇక్కడ ఉద్యోగాలు పెరుగుతాయి. ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, దాంతోపాటు ఎడ్యుకేషన్ కళాశాలలు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతానికి యువతకి ఒక భరోసా ఇప్పించడానికి నేను మీ అందరి ముందు వచ్చినాను. నేను కూడా కృషి చేసి పని చేస్తే 10 మంది జీవితాలు మారిపోతాయని చెప్పి మంచి బాటలో నడవాలని చెప్పి కాకా నీడలో పెరిగిన మనిషిని మీ అందరు ఆశీర్వాదిస్తే ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంటుకు మన పెద్దలు ఇక్కడ వేదికపై మీద ఉన్న పెద్దలందరి గైడెన్స్ తోటి, ఆశీర్వాదం తోటి, రాజ్భాయ్ తోటి కష్టపడి మన రామగుండ ప్రజలందరికీ నేను అభివృద్ధి బాటలో పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఒక్కసారి గట్టిగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, అందరూ ఒకసారి చేతులెత్తాలమ్మా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.